సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 52వ సర్గము. వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యమును స్వీకరింపుమని విశ్వామిత్రుని ఆహ్వానించుట. గొప్ప బలసంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమాన్ని దర్శించి ఎంతో సంతోషించాడు. తరువాత మహావీరుడు మహాతపస్వి అయిన వశిష్ఠునకు ప్రణమిల్లాడు. మహాత్ముడైన వశిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారాలను జరిపి ఆయనను చితాసనమున అలంకరింపజేశాడు. ప్రజ్ఞాశాలియగు విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన తరువాత శాస్త్ర మర్యాదలను అనుసరించి వశిష్ఠుడు ఆ మహామునికి ఫలమూలాదులతో అతిథి పూజలను నిర్వహించాడు. మహాపరాక్రమశాలియు రాజశ్రేష్ఠుడును అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుని నుండి అతిథి సత్కారములను అందుకున్న తరువాత, మీ తపశ్చర్యలు అగ్నికార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా? మీ శిష్యులు కుశలమే గదా? మీ వనవృక్షములు పుష్పబల శోభితములే గదా అని ఆ మహర్షిని ప్రశ్నించారు. అంతటా వశిష్ఠుడు అందరూ కుశలమే అని మహారాజుతో చెప్పారు. బ్రహ్మసుతుడును జపతపస్సంపన్నుడును అయిన వశిష్ఠుడు సుఖాసీనుడయ్యున్న విశ్వామిత్ర మహారాజును ఇలా అడిగాడు. ఓ మహారాజా, నీవు కుశలమే కదా? ధార్మికుడవైన ఓ వీర, రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజానురంజకముగా పరిపాలించుచున్నావా? నీ భృత్యులను చక్కగా పోషించుచున్నావా? వారు రాజశాసనములను బాగుగా నడుపుతున్నారా? ఓ శత్రుమర్ధన, నీ శత్రువులనందరినీ జయించితివా? ఓ పరంతప, నరశ్రేష్ఠ, పుణ్యమూర్తి, నీ చతురంగ బలములు దృఢముగా ఉన్నవా? నీ ధనాగారములు సురక్షితములేనా? నీ మిత్రులు, పుత్రులు, పౌత్రులు కుశలమే గదా? మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితోటి అందరూ కుశలమే అని సవినయముగా పలికెను. ఆ ధర్మమూర్తులిద్దరూ కూడా మిక్కిలి సంతుష్టులై పరస్పరము ప్రీతికరంగా చక్కని కథాప్రసంగములతోటి చాలా సమయాన్ని గడిపారు. ఫలితంగా వారిలో ఆత్మీయత పెంపొందింది. ఓ రఘునందన, కథాప్రసంగముల తరువాత వశిష్ఠ మహర్షి దరహాసం చేస్తూ విశ్వామిత్రునితోటి ఇలా అన్నారు. ఓ మహాబలశాలి, సాటిలేనివాడవైన నీకును నీ చతురంగ బలములకును తగు విధంగా ఆతిథ్యమును ఇవ్వదలిచాను. దయతో స్వీకరించండి. పూజ్యుడవైన ఓ మహానుభావ, నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారములను గ్రహించండి. నీవు మహారాజువు, ఉత్తముడవైన అతిథివి, మాకు అవశ్యము పూజనీయుడవు. వశిష్ఠుడు ఇట్లు పలికిన తరువాత ప్రజ్ఞావంతుడగు విశ్వామిత్ర మహారాజు, మీ ప్రియవచనములే మాకు సంతృప్తిని గూర్చినవి. అవియే మాకు అతిథి సత్కారములు. ఓ పూజ్య మహర్షి, మీ దివ్య దర్శనము చేతను పాద్యములతోడను ఆచమనీయములతోడను మీ ఆశ్రమమున లభించు ఫలమూలాదులతోడను పూజార్హుడవైన నీవు మమ్ము సత్కరించితివి. నీకు నా నమస్కారములు. నా ఎడ మిత్రభావమును చూపుము. వెళ్ళుటకు నాకు అనుజ్ఞ నిమ్ము. ఇట్లు పలుకుచున్న మహారాజును ధర్మాత్ముడు దారబుద్ధి కలవాడు అయిన వశిష్ఠుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించటానికై పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించాడు. అంతటా గాదినందనుడు వశిష్ఠ మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదిస్తూ, ఓ మునీశ్వర, మీ ఇష్టానుసారమే కానిండు అని పలికాడు. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా తాపస శ్రేష్ఠుడును మహాతేజస్వియు మిక్కిలి పుణ్యాత్ముడును అయిన వశిష్ఠుడు సంతోషించినవాడై పలువన్నెలు గల కామధేనువుని పిలిచాడు. చిత్రవర్ణములు గల ఓ కామధేను, ఇచ్చటికి త్వరగా రమ్ము, నా మాట వినుము. సైన్యములతో పరివారములతో కూడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కారములను చేయదలిచితిని. తగు ఏర్పాట్లు చేయుము. ఓ కామధేను, నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలియునో తదనుగుణముగా షడ్రసోపేత భోజన పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము, సమకూర్చుము. ఓ శబల, కామధేను, రుచికరములైన అన్నపానములతో లేహ్య చోష్యములతో కూడిన ఆహార పదార్థములను అన్నింటినీ
త్వరగా సృష్టింపుము, సిద్ధపరచుము. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 52వ సర్గము సంపూర్ణం. శుభం.